హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగపూర్ సిరీస్ పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడైతే ఐ థింక్ దిస్ ఇస్ ద 5th డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ వచ్చేసి మర్లియన్ పార్క్ అని ఉంటుందన్నమాట. ఎవరు సింగపూర్కి వెళ్ళినా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వరు. అండ్ ఆ ఫోటో లయన్ నుంచి మర్మేడ్ అండ్ లయన్ హెడ్ ఉంటుంది అది. సో అందుకే అది మర్లియన్ అని పేరు వచ్చిందనమాట దానికి. సో దాని నుంచి వాటర్ వస్తుంటుంది లయన్ మౌత్ నుంచి. సో అక్కడ ఫోటో తీసుకోవడం మాత్రం ఎవ్వరు మర్చిపోరు అనమాట. సింగపూర్లో ఈ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ ఫోటో అనేది మ్యాండేటరీ. సో ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్ రైడ్ అని ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇట్స్ వెరీ లాంగ్ రైడ్. నేను అనుకున్నాను వాడు కాసేపు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాడని, కాదు, చాలా లాంగ్ రైడ్ అది. అండ్ వర్త్ ఇట్ అండి. అది నాకు టికెట్ కాస్ట్ అంత ఐడియా లేదు, కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఈ రైడ్ మాత్రం అసలు ఎంత పీస్ఫుల్గా ఉన్నిందంటే, ఇంకోటి ఏంటంటే ఆ రోజు వెదర్ చాలా బాగుండిందనమాట. ఇట్ వాస్ డ్రిజిలింగ్, చాలా బాగుంది. ఫస్ట్ నేను చెప్పాను కదా ఏమంటారు, చాలా సఫోకేషన్ ఉందని. మేము వెళ్ళిన స్టార్టింగ్ 2-3 డేస్ మాత్రమే అలా ఉన్నింది. ఆఫ్టర్ దట్ చాలా బాగుంది అనమాట. డ్రిజిలింగ్, ఏమంటారు, కోల్డ్ వెదర్ చాలా బాగుంది అనమాట. ఎంజాయ్ చేయడానికి అట్లా ఫుల్ రెయిన్ కాదు, మళ్ళీ ఫుల్ రెయిన్ వచ్చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిండేది మేబీ. సో వెదర్ బాగుండడం వల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ మొత్తం ప్లేస్ రైడ్ తీసుకెళ్తాడు కదా వాడు. సో ఆ మొత్తం సరౌండింగ్స్ అంతా బ్యాంక్స్ ఉన్నాయి. మరి అదేమో నాకు కూడా అంత పర్టికులర్గా ఎందుకు అలా ఉన్నాయి అనేది నాకు కూడా తెలియదండి. కానీ ఎవ్రీ బిల్డింగ్ ఇస్ అ బ్యాంక్. ఆ బ్యాంక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అన్నమాట. చుట్టూలు బ్యాంక్స్ అండ్ కొన్ని హౌసెస్ అక్కడక్కడ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆర్ బ్యాంక్స్ అన్నమాట. సో ఇక్కడైతే ఎంత ఏమంటారు, ఏదో సీనరీ చూస్తాం కదా పిక్చర్స్లో, డ్రా చేస్తాం కదా, సేమ్ అలా అనిపించింది నాకు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ సింగపూర్ యూజువలీ చెప్తారు ఇట్స్ అ కాస్ట్లీయెస్ట్ సిటీ అని. నేను కూడా అది ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈవెన్ మీరు హోటల్కి వెళ్తే అక్కడ ఒక నార్మల్ ఒక ఇడ్లీ మీరు తీసుకున్న ఇండియన్ కరెన్సీలో ఇట్స్ అరౌండ్ 350 రూపీస్ అనమాట. ఓన్లీ 2 ఇడ్లీస్ ఇస్తాడు వాడు, అండ్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 350 రూపీస్. సో వెరీ కాస్ట్లీ అండి. ఫుడ్కే ఆల్మోస్ట్ మీకు విపరీతంగా ఖర్చు అయిపోతుంది అక్కడ. అండ్ ఈవెన్ మీరు అక్కడక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే ఏమంటారు, జ్యూస్, మళ్ళీ ఏంటంటే ఐస్ క్రీమ్స్ అవన్నీ పెడతాడనమాట వాడు. ఆ కార్డ్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక్క కూల్ డ్రింక్ కాస్ట్ అరౌండ్ మళ్ళీ 200 రూపీస్ అలా ఉంటుంది. నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. సో ఇక్కడైతే మీరు చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నారు కదా మీరు, అది యూజువల్గా ఎట్లుంటుందంటే అది పిక్చర్ అనమాట. జనరలీ ఒక పిక్చర్, ఒక యాప్ ఇస్తారు వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి. ఆ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది మేము ఆ ఫోటో దగ్గర పెడితే ఇక్కడ వీడియో ఆ ఫోటో అనేది మూవ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ క్రేజీ కదా. అక్కడ పిక్చర్లో ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ వీడియో ఫోటో తీసేవాళ్ళు అది వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడికి కొన్ని పిక్స్ యాడ్ చేశానండి, మ్యాండేటరీ పిక్స్ అనమాట సింగపూర్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. పార్ట్ 4 బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ సింగపూర్ సిరీస్ మొత్తం. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ రాబోతోంది. సో స్టే ట్యూన్డ్ గైస్, బాయ్.